రాయచోటి ఒక మంచి అనుభవాన్ని ఇవ్వటం జరిగింది. రాయచోట్లో జరిగిన ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం ఏదైతే మనకి కలంకంగా మారిందో, ఒక వీరభద్ర స్వామి పర్వతపు యాత్ర పైన రాళ్లు రుమిన సంఘటన, దాని నేపథ్యంలో అక్కడ ఒక ప్రవృత్తి, తెలియని ఒక సంఘర్షణ వాతావరణం అక్కడ నెలకొనటం, ఇది ఏ విధంగా కూడా మనం అంగీకరించాల్సిన అంశం కాదు. ఆ విధమైన సంఘర్షణ వాతావరణం మతం పేరు మీదట రావడాన్ని భారతీయ జనతా పార్టీ అన్ని చోట్ల ఖండిస్తుంది. ఆ విధంగా రాయచోటి, తర్వాత విజయనగరంలో, అలాగే ఈ మధ్య ధర్మవరంలో కొన్ని తీవ్రవాద కార్యకలాపాలు చేస్తున్న వ్యక్తులు దొరకటం, ముఖ్యంగా రాయచోట్లో సిద్దికి, మొహమ్మద్ అలీని ఇద్దరు దొరకటం, వాళ్ళ యొక్క నేపథ్యం 20 సంవత్సరాల క్రితం ఒక ఉగ్రవాద కుట్రలో భాగంగా ఒక బాంబు పేలుడు సంఘటనలో కూడా ప్రమేయం ఉన్న వ్యక్తులు 20 సంవత్సరాల నుంచి మన ప్రాంతంలో ఏ విధంగా ఉండగలుగుతున్నారు అనే అంశం. ఆ విధంగా దాని ద్వారా ఆ సంఘటన, దానికి ముందు జరిగిన సంఘటన, దాని ముందు అయ్యప్ప స్వామి యొక్క ఏదైతే అంబలం పూజ పైన దాడి, ఇవన్నీ కూడా ఆ నేపథ్యంలో వచ్చిన విషయంగా మేము భావించాం. ఆ విధంగా మా యాత్ర కూడా మసీదు ప్రాంగణం ముందుగా వెళ్ళటం, ముఖ్యంగా ముస్లిం సహోదరులందరూ కూడా మధ్యగా నీరు ఇవ్వటం, అంటే దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే విదేశీ శక్తుల యొక్క ప్రాబల్యం మన ప్రాంతంలో కూడా పెరిగింది అనే దానికి తాజా సంఘటనలు మనకి ఉదాహరణగా లభిస్తాయి. ఒకటి విజయనగరం చెందిన సంఘటన, ఒక కానిస్టేబుల్ గా ఉన్న అతను, వాళ్ళ అబ్బాయి, తను కూడా సిఐగా ఎగ్జామ్ రాసిన వ్యక్తి ఎందుకు ఉగ్రవాద కార్యకలాపాల పట్ల ఆకర్షితులయ్యాడు. అలాగే ధర్మవరం సంబంధించిన వ్యక్తి, ఆయన సంబంధించి ఆరాధించిన ప్రపంచంలోని అనేక ఉగ్రవాద సంస్థల్లో ఆయన పెట్టుకున్న సంబంధాలు, ఆయన సంభాషణలు, ఇవన్నీ కూడా తప్పనిసరిగా మనకి ఒక చిన్న భయాందోళన వాతావరణం కలిగిస్తుంది. తప్పనిసరిగా వీటిపైన ఉక్కుపాదాన్ని మోపే విధంగా కూటమి ప్రభుత్వం, అలాగే కేంద్రం కూడా, నిఘా సంస్థలు ఎన్ఐఏ చాలా తీవ్రంగా ఈ విషయాన్ని తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఒక పెంచే ప్రయత్నం అన్ని చోట్ల జరిగే పరిస్థితి వాళ్ళు ఏర్పడింది. అలాగే చిన్న చిన్న చెదురుమూదు సంఘటనలు అక్కడెక్కడ జరిగి ఒక పరిస్థితిని పాడు చేసే ప్రయత్నం చేస్తారు. వీటిని తప్పనిసరిగా మేము దాన్ని అణిచే ప్రయత్నం చేస్తాం. అందరూ కలిసి సర్వధర్మ సమభావన అనే ఒక ఆలోచన ఏదైతుందో దాన్ని పెంచే విధంగా ప్రయత్నం చేస్తాం. మొన్న జరిగిన వినాయక చవితి సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏదైతే ఒక మంచి నిర్ణయం తీసుకుందో, ఒక సందేశాత్మక నిర్ణయం తీసుకుందో, ముఖ్యంగా హిందూ పండగల సందర్భంగా పెద్ద ఎత్తున ప్రభుత్వం వడ్డన చేసే కార్యక్రమం, పర్మిషన్స్ తీసుకోవడానికి అనేక ఆటంకాలు కల్పించి మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కరెంటు, అలాగే ఇతర అంశాలన్నింటినీ లేకుండా చేసి ఏవైతే గణపతోత్సవాలు చేస్తున్నారో వాళ్ళకి ఆసరాగా ఉండే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేయడం, సింగిల్ విండో క్లియరెన్స్లు, ఈ విధంగా మొదటిసారి ఒక పండగ చేసుకునే వాతావరణంలో ఎటువంటి కష్టం కూడా లేకుండా అందరూ కూడా ఆహ్లాదకంగా సామూహికంగా వినాయక చవితి చేసుకునే ఒక నేపథ్యం రాష్ట్రంలో వచ్చింది. రాబో దుర్గా నవరాత్రులు కూడా ఇదే సాంప్రదాయాన్ని కొనసాగించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఆ విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అలాగే అనేక ఇతర అంశాలతో కూడా మా ఈ ప్రాంతానికి సంబంధించి అనేక విషయాల్ని నేను తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా టొబాకో రైతులకు సంబంధించిన అంశం, ఎఫ్సివి టొబాకో కానీ, అలాగే బ్లాక్ బెర్రీ టొబాకో సంబంధించిన అంశం, అంటే విపరీతంగా పంట రావటం, ఆ పంటకి గిట్టుబాటు ధర రాకపోవటం, అలాగే డిమాండ్ కూడా వరల్డ్ మార్కెట్లో తగ్గటం, మిగతా ప్రాంతాల్లో కూడా పంట ఎక్కువ పండటం, సో ఈ విధంగా ఉండే ఒక పరిస్థితి. అలాగే ఆక్వాకల్చర్ రైతులు కూడా అనేక చోట్ల కలవటం జరిగింది. ఆక్వాకు సంబంధించిన సముద్రంలో సుమారు 5,000 కోట్ల రూపాయల సరుకు ఉండటం, సుంకాల బారిన మన పై అమెరికా చేసిన యుద్ధం, దాని కారణంగా వాటిని ఏం చేయాలో అని అర్థం కాని పరిస్థితి. సో ఈ యొక్క పరిస్థితుల్లో మన ప్రధానమంత్రి గారు మనకి మొన్న మన్ కీ బాత్లో కానీ దానికి ముందు కూడా చెప్పడం జరిగింది, మన దేశం ఆత్మనిర్భర్ భారత్ అవటం, కొత్త మార్కెట్లు వెతుక్కోవటం, ఆ మార్కెట్లో మనం శాసించే దిశగా మనం ఎగుమతులు చేసే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేసుకోవటం, అది తప్ప ఇంకో తరుణోపాయం లేదంటాం. అలాగే నిన్న చైనా పర్యటన ఏదైతుందో అది కూడా చాలా చారిత్రాత్మక పర్యటన. చైనా అలాగే రష్యాతో కలిసి మనం వెళ్ళాలి, ఒక సందేశాన్ని తప్పనిసరిగా అగ్రరాజ్యాలకు పంపించే విధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకోవడం కూడా అందరికి కూడా స్థైర్యాన్ని నింపే ఒక గొప్ప చర్యగా మేము భావిస్తున్నాం. ఆ విధంగా కొత్త మార్కెట్లు అలాగే కొత్త ఒరవడితో ముందుకెళ్ళాలి అని చెప్పి ప్రధానమంత్రి గారు తీసుకున్న చొరవ కారణంగా మన వాళ్ళకి తప్పనిసరిగా కష్టకాలం కొంత సమయం ఉంటుంది, ఊరట కలిగించే అనేక ఆలోచనలు అయితే కేంద్రం చేస్తుంది. ఆ విధంగా ముందుకెళ్లాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఈ యొక్క పర్యటనలు అనేక విషయాలు, అనేక
స్థానిక సంబంధించిన అంశాల పట్ల కొంత నాకు కూడా అనేక విషయాలు తెలుసుకోవటం జరుగుతుంది. వాటి పట్ల కొంత శ్రద్ధ పెట్టి ఆ కార్యక్రమాల్ని దీర్ఘకాలికంగా తీసుకెళ్లి వాటిని పరిష్కార దిశగా వాళ్ళకి కొంత గౌరవం ఇచ్చే విధంగా ఒక ప్రయత్నం చేయాలని చెప్పి అనుకున్నాం. ఆ విధంగానే మొన్న మేము స్ఫూర్తి అనే కార్యక్రమం చేసాం. సంచార జాతులు, సదాచార వారసులు, సాంస్కృతిక వారధులు అని చెప్పి ఒక పేరుతో ఈ యొక్క సంచార జాతులకు సంబంధించిన ఏదైతే గతంలో వేసిన కమిటీ ఉందో బాబా ఇదాతాయ్ కమిటీ, రోహిణి కమిటీ, వీటి ఆధ్వర్యంలో డిఎన్టీ కమిషన్ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏర్పడటం జరిగింది. వాళ్ళకి కొన్ని ఆలంబనంగా హాస్టల్స్ అవి ప్రారంభించడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అందరికీ ఎవరైతే ఈ సంచార జాతులు గుర్తింపబడ్డారో 36 తెగలు వాళ్ళందరికీ కూడా ఎన్టీ డిఎన్టీ సర్టిఫికెట్ ఇవ్వాలని ఆ విధంగా ప్రతి జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఆ విధంగా వాళ్ళకి ఆ సర్టిఫికెట్స్ ఇప్పించి వాళ్ళకి తగిన గుర్తింపు ఇచ్చే విధంగా వాళ్ళకి ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగస్వామ్యం చేసే విధంగా ఒక ప్రయత్నం చేస్తాం. అలాగే ఏదైతే రేషన్ కార్డు ఉందో వాళ్ళకి రేషన్ కార్డు లేని ఒక పరిస్థితి, ఫ్లోటింగ్ రేషన్ కార్డు అని చెప్పి ఏ ప్రాంతానికి వెళ్ళినా రేషన్ దొరికే విధంగా ఒక అవకాశాన్ని కల్పించే విధంగా ముఖ్యంగా సంచార జాతుల కోసం కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఇవ్వటం జరిగింది. అలాగే ఎవరైతే వలస కార్మికులు ఉంటారో వాళ్ళకు కూడా ఈ యొక్క వన్ నేషన్ వన్ రేషన్ కార్డు సంబంధించిన వీళ్ళందరికీ గుర్తించి ఇవ్వాలని చెప్పి ఆలోచన, అది కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. అలాగే హాస్టల్స్ నిర్మాణం వాళ్ళకి సంబంధించింది. అయితే గతంలో 3 డిఎన్టీ హాస్టల్స్ ప్రారంభించారు. తర్వాత ఇది కాలానుగుణంగా బీసీ హాస్టల్స్గా మారే కనుక బీసీ హాస్టల్లో వాళ్ళకి ప్రత్యేకమైన స్థానం ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా ఏవైతే నెగ్లెక్టెడ్ సెక్షన్స్ ఉన్నాయో వాళ్ళందరినీ రీచ్ అయ్యే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే అనేక కార్యక్రమాలు రాష్ట్రానికి సంబంధించిన ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకోబోతున్నాం. ప్రతి నెల ఒక ప్రత్యేక కార్యక్రమం మన ప్రాంతానికి సంబంధించిన మనకి అనుకునే అనేక అంశాల పట్ల అవగాహన పెంచే విధంగా ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. అలాగే పార్టీకి సంబంధించిన విస్తరణలో కూడా పార్టీకి సంబంధించిన జెండా, మా ఎజెండా అన్ని ప్రాంతాలకు వెళ్లే విధంగా చిట్ట చివరి గ్రామం వరకు ప్రజలకి చేరువయ్యే విధంగా ఏవైతే సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందో వాటిని సక్రియంగా ప్రజలకు చేరే విధంగా వాటిలో వాళ్ళు భాగస్వాములు ఏ విధంగా అవ్వచ్చో వాటిని కూడా తెలియజేసే కార్యక్రమం పెద్ద ఎత్తున చేయాలని చెప్పి అనుకుంటాం. అదేవిధంగా మన ప్రాంతానికి కూటమి ప్రభుత్వం కారణంగా అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అనేక అద్భుతాలు చేసింది. దాంట్లో చాలామంది ఆశ్చర్యం కలుగుతుంది, కానీ నిజం. ఒక సంవత్సరంలో మనకి 9,75,00,000 పెట్టుబడులు ఆంధ్ర ప్రాంతానికి రావటం ఏదైతుందో ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క విజయంగా మేము భావిస్తాం. అక్షరాల 9,75,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి రావటం ఏదైతుందో మంచి అవకాశాలకి అది నాంది. అలాగే మొన్ననే కేంద్ర ప్రభుత్వం ఏదైతే సెమీ కండక్టర్స్ యొక్క యూనిట్ ఆంధ్ర ప్రాంతానికి శాంక్షన్ చేయడం, ఇది కూడా ఒక ఫస్ట్ స్టెప్, బిగ్ మైల్ స్టోన్. అంటే రాబో తరంలో మన చిప్ టెక్నాలజీలో సెమీ కండక్టర్స్ పెద్ద ఎత్తున మన ప్రాంతం కూడా వెళ్లే విధంగా ఒక ప్రయత్నానికి నాంది సౌత్ కొరియా కంపెనీ పెట్టబోతుంది. ఆ విధంగా అనేక రకాల అవకాశాలు కూడా మనకి రాబోతున్నాయి. ఆ విధంగా నూతన ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా కలిగే విధంగా ఒక ప్రయత్నం చేస్తాం. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో కూడా పెద్ద ఎత్తున పెట్టే విధంగా ఇప్పటికే అనేక మెగా ఫుడ్ పార్క్స్ డిక్లేర్ చేశారు. అయితే 2-3 బాగా సక్సెస్ అయ్యి శ్రీని లాంటి ఫుడ్ పార్క్స్ మిగతావి కూడా చేసే విధంగా ఒక ప్రయత్నం జరగాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇటువంటి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన సుమారు 35% రాయితీతో పెద్ద ఎత్తున నిధులు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. 10 లక్షల నుంచి 10 కోట్ల వరకు ఎటువంటి హామీ లేని రుణాలు ఫుడ్ ప్రాసెసింగ్లు ఇస్తున్నారు. తప్పనిసరిగా వాటిని ప్రజలు వినియోగించుకోవాలి. ఆ సొసైటీకి అయితే పెద్ద ₹1,00,00,000, అలాగే ఇండివిజువల్ అయితే 10 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఆ విధంగా పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కేంద్రం అవకాశాన్ని కల్పిస్తుంది. వీటిని కూడా ప్రజలు వినియోగించుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే మొన్న రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు, ఈ మధ్య రాహుల్ గాంధీకి పని అయిపోయింది. ప్రతి అంశాన్ని అంటే తనకి ఒక గందరగోళ వాతావరణం, ఏం చేయాలో అర్థం కాని ఒక పరిస్థితి. దాని నేపథ్యంలో బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఓట్ చోరీ అనే అంశాన్ని ఆయన లేవనెత్తడం. నిజంగా దేశంలో ఓట్ చోరీ చేసిన ప్రథమ పార్టీ ఏదైనా ఉంటే అది కాంగ్రెస్ పార్టీ. సర్దార్ పటేల్ గారిని ప్రధానమంత్రి స్థానం అందరూ కలిసి ఓట్లేసి ఆయన గెలిపిస్తే ఆయన్ని వీటో పవర్తో ఆయన తొలగించి నెహ్రూ గారు ప్రధానమంత్రి అవటం దగ్గర నుంచి ప్రారంభమైంది. ఆ విధంగా ఎన్ని అవకతవకలు చేయాలో ఎలక్షన్ కమిషన్ అన్ని అవకతవకలు చేసే ప్రయత్నం చేయటం, రిగ్గింగ్లు కానీ బూత్ దోపిడీలు కానీ ఈ విధంగా అనేక రకాల చరిత్ర కలదు. ఆ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా గాంధీ పరివార్ అంటే ఈ నకిలీ గాంధీ పరివార్ చేస్తూ వచ్చింది. దీనిపైన పెద్ద ఎత్తున మొదటి నుంచి మేము పోరాటం చేస్తాం. తాజాగా బీహార్ నేపథ్యంలో ఏవైతే మాటలు మాట్లాడారో అవన్నీ ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్ చేసినా వాటికి ఒక్క సాక్ష్యం కూడా ముందు పెట్టలేని
ఆ విధంగా పలాయన చిత్తగించిన వ్యక్తి అత్యంత దిగజారే విధంగా సభ్య సమాజం సుఖపడే విధంగా స్వయంగా ప్రధానమంత్రి యొక్క తల్లిపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏదైతుందో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇవి నిరసనలు తెలియజేశాం. కాంగ్రెస్ ఒక పనికిమాలిన పార్టీగా ఒక పనికిమాలిన నాయకుడి యొక్క నేపథ్యంలో నడుస్తుంది అనేది ప్రజలందరూ అవగాహన చేస్తున్నారు. కనుక దాన్ని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. ఆ విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్రానికి సంబంధించి దేశానికి సంబంధించి ఈ ప్రాంతంలో ప్రభావవంతం చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఆ విధంగా ఈ సారథ్య కార్యక్రమానికి కూడా మంచి స్పందన రావటం జరిగింది. అందరూ కార్యకర్తలు నూతన ఉత్సాహం రావటం, అందరూ కూడా రావటం, మారుమూల గ్రామాల నుంచి కార్యకర్తలందరూ కదిలి రావటం అనేది ఒక స్వాగతించాల్సిన అంశం. రాబో కాలంలో కార్యకర్తలందరి యొక్క వెన్ను తట్టి ప్రోత్సహించు అనేక కార్యక్రమాల్లో భాగస్వాములు చేసే విధంగా ప్రయత్నం చేయడం, ఆ విధంగా ఏ శాతంలో అయితే మాకు నామినేటెడ్ పోస్టులు వచ్చాయో ఆ విధంగా వాటికి పంచే ప్రయత్నం, అలాగే అవకాశం మేరకు ఎక్కువ తెచ్చుకునే ప్రయత్నం కూడా తప్పనిసరిగా చేస్తాం. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ కూటమి యొక్క ఐక్యత ఏదైతే ఉందో ఆ విధంగా ముందుకు వెళ్లే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మా కార్యకర్తలు ఎక్కువ సీట్లో పోటీ చేసే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే పద్ధతి తెచ్చిన రోజే నరేంద్ర మోడీ గారు స్వయంగా చెప్పడం జరిగింది. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కలిసి అంగీకరించి ఈ యొక్క జిఎస్టీ రిజిమ్ రావడం జరిగింది. జిఎస్టీ కౌన్సిల్లో అన్ని రాష్ట్రాలకి వాళ్ళకి కూడా ఒక హక్కు ఉంటుంది. అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని దాని ప్రకారం వెళ్తారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముఖ్యంగా ఎక్సైజ్ అలాగే పెట్రోల్ సంబంధించిన ఏవైతే ట్యాక్సేషన్ ఉందో అది మాకు స్పెసిఫిక్గా స్టేట్ ట్యాక్సేషన్ మార్చకూడదని చెప్పి వాళ్ళు అడగటం ఆ నేపథ్యంలో కొనసాగుతుంది. ఏదైనా ఒక రోజుకి అందరూ కలిసి అంగీకారంతో మనం సింగిల్ ట్యాక్స్ విధానానికి వెళ్ళాలి. దాన్ని కూడా మేము ఆలోచన చేస్తున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. ఎందుకంటే పెద్ద ఎత్తున ఏదైనా అంటే ఒక ప్రొడక్ట్ ఆ విధంగా ట్యాక్స్ వేయబడింది అంటే అది పెట్రోల్. సో ఆ విధంగా ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సడన్గా డబ్బులు కావాలి అంటే లేకపోతే ఏదైనా విపత్తు కలిగిందంటే ప్రజలపై ఇమ్మీడియట్గా భారం వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 50 పైసలు పెంచినా కూడా ప్రభుత్వానికి లాభం వస్తుంది. కనుక ఏ ప్రభుత్వం కూడా సిద్ధంగా లేదు. సో నిత్యావసర సరుకైన పెట్రోల్ పైన అలాగే ఏదైతే మద్యం పైన వాళ్ళు రాష్ట్రానికి హక్కులు ఉండాలని ప్రయత్నం చేస్తాం. ఏదో ఒక రోజు ఒక కాన్సెన్సస్ వస్తుంది. ఆ విధమైన ప్రయత్నంతో కేంద్రం నడుస్తుంది. అలా లేదు అన్ని అంటే ఇది రేషనలైజేషన్ పైన ఆగస్టు 15వ తారీఖు నరేంద్ర మోడీ గారు ఏదైతే జిఎస్టీ రేషనలైజేషన్ మీద మాట్లాడారో అందరూ కూడా స్వాగతం చేశారు. ముఖ్యంగా వ్యాపార వర్గాలు దేశవ్యాప్తంగా దాన్ని స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తెలుసు ఈ అంటే డిఫరెన్షియల్ టాక్సేషన్ డిఫరెంట్ స్లాబ్స్ కారణంగా ఒక గందరగోళం, ఇన్పుట్ ట్యాక్స్ సంబంధించిన అంశంలో కూడా అందరికీ వచ్చే విభేదాలు, ఒక చోట హై పర్సంటేజ్ ఇంకోటి తక్కువ పర్సంటేజ్, ఆ రెండు కూడా టాలీ కాని పరిస్థితి. ఆ విధంగా అనేక కేసులు కూడా దీని నేపథ్యంలో ఈ యొక్క డిఫరెన్షియల్ టాక్సేషన్ పద్ధతి కారణంగా కేసులు కూడా జిఎస్టీ కేసులు కూడా ట్యాకిల్ చేయడానికి ఇబ్బందిగా ఉంది. దాన్ని సరళీకృతం చేసే పని చేశారు. అందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఎక్కడ విభేదాలు అయితే తప్పనిసరిగా ఇది ఒక చారిత్రాత్మక పర్యటన. ఈ పర్యటన సంబంధించిన అంశం ప్రతి అంశంగాని గమనిస్తే మొత్తం ఆయన అక్కడికి దిగిన వెంటనే గాయత్రి మంత్రంతో ఆయన స్వాగతించడం, భారతీయ కళలు ప్రదర్శన చేయడం, సంగీత సాధనాలతో చైనా వాళ్ళు వచ్చి మన స్వాగతం పలికిన తీరు అంటే ఇంతకుముందు కూడా చేశారు. కానీ ఈసారి చేసిన మీరు చూస్తే ఇది చైనా ప్రభుత్వం ఆ విధంగా ఏర్పాటు చేసింది. అదేదో మనం భారతీయులు చేసింది కాదు. ఆ విధంగా వాళ్ళు ఎంచి కోరి మన భరతనాట్యానికి సంబంధించి చైనా వాళ్ళు చేయటం, చైనా అమ్మాయిలు ఇంత అద్భుతంగా చేస్తారో అని ఆశ్చర్యం కలిగే విధంగా ఒక స్టెప్ ఫార్వర్డ్ చైనా సంబంధించిన జిన్పింగ్ మన మీద స్నేహహస్తం అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే టారిఫ్ యుద్ధం చైనాతో ప్రారంభమైంది మన దగ్గరకు వచ్చిందో దాన్ని అందిపించుకునే ప్రయత్నం ఇవాళ తప్పనిసరిగా మనం చేయాలి. చైనాకి భారతదేశానికి అనేక సారూప్యతలు ఉన్నాయి. ముఖ్యంగా సభ్యత సంబంధించి వేల సంవత్సరాలు మన యొక్క వారధిగా ఉంది. గతంలో 2020లో జిన్పింగ్ మన దేశం వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు ఎక్కడికి తీసుకెళ్లారంటే మహాబలేశ్వర్ని తీసుకెళ్లారు. మహాబలేశ్వర్లో ఏం చూపించారంటే కంచి దగ్గర నుంచి ఏదైతే సిల్క్ రూట్ ప్రారంభమై కాన్స్టాంటినోపుల్కి వెళ్తుందో, ఇస్తాంబుల్కి వెళ్తుందో ఆ మార్గం ఎక్కడి నుంచి ప్రారంభమైందని
మ్యాండరిన్లో రాసిన ఆ యొక్క చూపించడం జరిగింది. ఆ విధంగా మనకి వాళ్ళకి సారూప్యత ఉంది. అనేక వేల సంవత్సరాల నుంచి మన వాళ్ళు అక్కడికి వెళ్ళి చైనా యొక్క సంస్కృతిని ఎన్రిచ్ చేశారని చెప్పి మనకి సినిమాలు కూడా వచ్చాయి. ఆ విధంగా చైనా భారత్ కలిస్తే అనేక విషయాల్లో మనం ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. దాన్ని ఆసరాగా తీసుకొని ఈ తాజా నేపథ్యంలో చైనా అలాగే రష్యాతో కలిసి ఏదైతే రిక్ అని చెప్పి సుమారు 17 సంవత్సరాల క్రితం జరిగిన మీటింగ్, దాని తర్వాత 2-3 మీటింగ్ జరిగాయి. తర్వాత 2020 గాల్వన్ వ్యాలీ తర్వాత మళ్ళీ ముందుకు వెళ్ళని పరిస్థితి. ఆ విధంగా రివైవ్ చేస్తున్నారు. అనేక ఫారమ్స్, ఇంటర్నేషనల్ ఫారమ్స్ ని మనం ఇవాళ లీడర్షిప్ చేస్తున్నాం. బ్రిమ్స్టిక్ సంబంధించిన దాంట్లో ఇండియా లీడర్షిప్ చేస్తుంది. బే ఆఫ్ బెంగాల్తో పాటు ఇండియన్ ఓషన్ సంబంధించిన ఐఓసీ కాన్ఫరెన్స్ మనం నిర్వహిస్తున్నాం. ఆ విధంగా కొత్త కొత్త సంస్థలు ఏవైతున్నాయో ఆ విధంగా మనం ముందుకెళ్ళి ఒక లీడర్షిప్, వరల్డ్కి ఒక లీడర్షిప్ నరేంద్ర మోడీ గారు చూపిస్తున్నారు. దిస్ ఇస్ ఎ వెల్కమ్ జెస్చర్ అండ్ డెఫినెట్లీ రాబో కాలంలో అనేక రకాల మార్పులకి ఇది సంకేతం. అంటే మా చైనా సంబంధించిన అంశంలో మనం అంటే ఎక్కువ మాట్లాడడానికి లేదు. ఇది ఒక మంచి పరిణామం. మనకి చాలా వివాదాల్లోనే ఆక్సిజన్ సుమారు 28,000 స్క్వేర్ కిలోమీటర్స్ మన దగ్గర వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు. అలాగే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కొంత పార్ట్ని పాకిస్తాన్ చైనాకి ఇవ్వటం జరిగింది. ఇప్పటికీ అరుణాచల్ ప్రదేశ్ యొక్క వాళ్ళ యొక్క నేపథ్యం మాది అని చెప్పే నేపథ్యం, అలాగే మిగతా అనేక నేపాల్ ఆ బార్డర్లో జరుగుతున్న అంశాలు, వీటన్నిటి పట్ల కన్నా ఇవాళ కొత్త ఒరవడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గతంలో కన్నా ఇవాళ భారత్ చైనా రిలేషన్ చాలా మెరుగ్గా ఉన్నాయి. ఈ దుందుడుకు వైఖరు 2 చోట్ల కూడా ఆగింది. గల్వన్ వ్యాలీలో మనం చూపించిన నేపథ్యం, అలాగే భూటాన్ సంబంధించిన అనేక అంశాల్లో మనం చూపించిన చొరవ కారణంగా ఒక మంచి వాతావరణం ఏర్పడింది. స్వాగతించి కాదు, అది ఎవరికి అభిమానం ప్రకారం వాళ్ళు ఆ విధంగా పెట్టడం జరుగుతుంది. దాంట్లో పార్టీకి ఏ సంబంధం లేదు. ఆ విధంగా ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు ఒకరికొకలా ఉంటుంది. ఆ విధంగా కొనసాగుతుంది. దాంట్లో పార్టీకి సంబంధించిన అంశం కాదు. మీరు అడిగిన 3 క్వశ్చన్స్ అన్రిలేటెడ్ ఉన్నాయి. మీరు ఇసుక మాఫియా అది అడిగారు, దాని తర్వాత కింగ్ అడిగారు, మూడోది ఇది అడిగారు. సో ఆ విధంగా ఆ విధంగా ఒకసారి ఇక్కడ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అందరూ ఉన్నారు. ఒక మంచి వాతావరణంలో ముందుకెళ్తుంది. ఆ విధంగానే కొనసాగించాలని చెప్పి ఒక ఆలోచన, దీంట్లో ఇంకొక ఆలోచన లేదు. ఒక మంచి వాతావరణం, అలాగే ప్రజలందరూ కూడా ఈ కూటమికి అద్భుతమైన మెజార్టీ ఇవ్వటం జరిగింది. ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఈ కూటమి పట్ల ప్రజలు చూపించారు. కనుక దాన్ని నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. ఏ లక్ష్యాల కోసం ప్రజలు ఈ తీర్పిచ్చారో దాన్ని పూర్తి చేసి వాళ్ళ విశ్వాసాన్ని మరింత చురుకునే విధంగా కూటమి పనిచేస్తుంది. ఆ విధంగా మంచి వాతావరణం, ఈ వాతావరణంలో కొనసాగించాలని చెప్పి మా అభిప్రాయం. మైక్రో ఫైనాన్స్ మీద చాలా పెద్ద ఎత్తున రీసెర్చ్ చేయడం జరిగింది. అంటే మేము మా సంస్థలన్నీ కూడా పబ్లిక్కి ఆ క్షణంలో డబ్బులు కావాలి, అనేక కారణాలు ఉన్నాయి. ఆ క్షణంలో డబ్బు కావాలంటే ఏది కూడా చూడకుండా తీసుకునే పరిస్థితి. అందరూ కూడా రోడ్డు మీద పడిన తీరు గతంలో మనం చూసాం. అనేక ఇష్యూస్, లోన్ మన ప్రాంతంలో చాలా ఎక్కువ, దానికి ప్రసిద్ధి. సో ఆ విధంగా మా ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు ఇక్కడ. సో ఆ విధంగా మొత్తం మా అని కాదు, ఆ విధంగా మా ప్రాంతం మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా క్రెడిట్ ఇవ్వడం అనేది ఎక్కువ. ఇది తగ్గాలని చెప్పి అందరి కోరిక. ఎందుకంటే చాలా మంది బ్రతుకులు రోడ్డు మీద పడిపోతున్నాయి. ఇది కరెక్ట్ కూడా కాదు. సో దానికోసమే నరేంద్ర మోడీ గారు మొదట ముద్రా రుణాలు ప్రారంభించారు, స్వానిధి తీసుకొచ్చారు. తర్వాత ఎంఎస్ఎంఈ సంబంధించి క్విక్ లోన్ అంటే 30 minutesలో ఇచ్చే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేశారు. కొల్లేటరల్ లేకుండా చేసే ప్రయత్నం చేశారు. సింగిల్ పేజ్లో చాలా ఈజీగా సరళంగా మన లోన్ అప్లై చేసుకోవడం వచ్చే విధంగా శాంక్షన్ చేసే పద్ధతులు కూడా రావచ్చే. అతి చౌకగా తక్కువ ఇంట్రెస్ట్తో. స్వానిధి అయితే గత ప్రభుత్వం ఇంట్రెస్ట్ మాఫీ చేసింది. సో ఆ విధంగా అనేక అవకాశాలు వచ్చాయి. ప్రజలు తప్పనిసరిగా జాగరణ జరగాలి, ఆ ప్రయత్నం జరగాలి, లేకపోతే కుటుంబాలు కూలిపోతాయి. డైలీ డిజిటల్ పేమెంట్ మెథడ్ ఏ చిన్న వ్యాపారం అయినా, పెద్ద వ్యాపారం చేసుకుంటుందైనా, చిన్న వ్యాపారం ఖచ్చితంగా డిజిటల్ పేమెంట్ రిసీవ్ చేసుకోవడానికి. అంటే డిజిటల్ పేమెంట్ అంటే అకౌంట్ లేకుండా అవ్వదు. అలాంటి బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్న చిన్న వ్యాపారులు ఉన్నప్పుడు వాళ్ళకి మీరు ప్రత్యేకించి ఒక 10,000 15,000 రుణ క్రెడిట్ కార్డు పెట్టి, ఆ క్రెడిట్ కార్డు ద్వారా మీరు నెలకి మీరు తీసుకోలేదు, 3 నెలలకి తీసుకుని 3 నెలలకి బ్యాంక్ నుంచి ఆటోమేటిక్ గా ఈఎంఐలో రీపేమెంట్ అయ్యేలాగా ఒక విధానం ఎందుకు తీసుకురాలేదు? అంటే ఆల్రెడీ తెచ్చారు. మీరు కిసాన్ క్రెడిట్ కార్డు ఆ విధంగానే పనిచేస్తుంది. తర్వాత ఫిషర్మెన్ కి క్రెడిట్ కార్డు ఇచ్చాం. అలాగే ఆర్టిసాన్స్ కూడా క్రెడిట్ కార్డు ఆ విధంగా 3 వర్గాలకు ఇచ్చాం.
ఏదైతే స్ట్రీట్ వెండర్ సంబంధించిందో అది అన్ఆర్గనైజ్ సెక్టర్స్, వాళ్ళకి స్టాండర్డైజేషన్ లేదు. వీళ్ళకంటే ఒక వృత్తి దాని అడ్రస్ ఉంది, వీళ్ళు మారే ప్రయత్నం ఉంటుంది, కింద వేసుకుంటారు మళ్ళీ మారిపోతారు, వాళ్ళకి ఎటువంటి రిజిస్ట్రేషన్స్ ఉండవు. కనుక వీళ్ళకి స్ట్రీట్ వెండర్స్కి సంబంధించి కోవిడ్ నేపథ్యంలో 10,000 రూపాయలు ఇచ్చే విధంగా స్వానిధి అనే యోజన వచ్చింది. 10,000, 20,000, 50,000 దీన్ని మరీ ఇంతగా పెంచి 1,00,000, 2,00,000 వరకు స్వానిధిలో ఇవ్వడం జరుగుతుంది. చిన్న చిన్న రుణాలు ఆ శాంక్షన్కి అవసరం లేదు, అన్నిటికీ అన్లిమిటెడ్ ఇచ్చారు, ఎన్నైనా ఇచ్చేయచ్చు అని ఐడెంటిఫై చేసి మున్సిపల్ అథారిటీ దగ్గర రిజిస్ట్రేషన్ ఉంటే చాలు, పలానా వాడు అని అంటే చాలు. ఆ విధంగా స్వానిధి మీరు చెప్పిన అన్ని సమస్యలు పరిష్కారం చేస్తారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.